హాయ్, వెల్కమ్ టు ర్యామ్స్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు చాలా ఎక్కువైపోతున్నాయి. మనల్ని ఎంతో నమ్మించి మనం మోసం చేస్తున్నారు. బ్యాంక్ వాళ్ళని చెప్తున్నారు, తర్వాత ఇదని చెప్తున్నారు, అదని చెప్తున్నారు, లాటరీ టికెట్ వచ్చిందని చెప్పి డబ్బులు వచ్చిందని చెప్తున్నారు, ఏదేదో చెప్పేసి మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోసాల నుంచి మనం ఏ కాడికి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు, ఓటీపీ షేర్ చేయకూడదు, బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయకూడదు, వాట్సాప్లో లింకులు క్లిక్ చేయకూడదు. ఇలాంటి వాటిని క్లిక్ చేయడం వల్ల వాళ్ళు మన యొక్క ఫోన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుని ఎన్నో రకాల మోసాలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ మోసపోతే ఇమీడియట్గా మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ చేస్తే మన డబ్బులు మనకు తిరిగి వస్తాయా రావా, లేదా ఎలా మనం రియాక్ట్ అవ్వాలి, దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క ఛానల్లో ఉంది. దయచేసి మీ టైం వేస్ట్ అనుకోకుండా ఈ యొక్క వీడియోని చూడండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ యొక్క ఆన్లైన్ మోసగాళ్ళ నుండి మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడండి. మనం ఏ కాడికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎవరికి కూడా మన యొక్క ఓటీపీని కానీ, కార్డ్ డీటెయిల్స్ కానీ, అకౌంట్ డీటెయిల్స్ కానీ ఎవరికి షేర్ చేయకూడదు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు బ్యాంకు వాళ్ళని చెప్పినా ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. ఏదైనా ఉంటే బ్యాంక్ వెళ్ళి మాట్లాడటమే. తర్వాత ఒకవేళ మోసం జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత తొందరగా రియాక్ట్ అవ్వాలి అనే దాన్ని బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రమాదం జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేయాలి. 24/7 24 గంటలు ఏ టైంలో కాల్ చేయొచ్చు దానికి. తర్వాత www.cybercrime.gov.in దీనిలో మన డీటెయిల్స్ ఎవరు ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఎలా చేశారని పూర్తిగా డీటెయిల్స్ అని మనం చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మన యొక్క అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఎంత త్వరగా కనుక రియాక్ట్ అవ్వగలిగితే మన యొక్క డబ్బుల్ని మనం తిరిగి పొందే అంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఏ విధంగా మోసం చేస్తారు, మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ విధంగా మనం కాపాడుకోవాలనే వీడియో ఖచ్చితంగా మీరు కంపల్సరీ చూడండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు అప్రమత్తంగా ఉండండి, వాళ్ళు అప్రమత్తం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.